హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మనలో చాలామందికి ఎంతో ఇష్టమైనటువంటి కొరమీను ఫిష్ ఫ్రై. ఈ ఫిష్కి అలవాటు పడిన వారు మరే చేప తినడానికి ఇష్టపడరండి. అంత రుచిగా ఉండే చేప ఈ కొరమీను. ఇది మనకి క్రిస్పీగా అలాగే స్పైసీగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఫిష్ ఫ్రై మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అరచెక్క నిమ్మరసాన్ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ సమయంలోనే సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని సరిపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ప్లేట్లోకి ఒక పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకునే చేప ముక్కలకి ఈ మసాలా మొత్తం 2 వైపులా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ సమయంలోనే మసాలా ఎంత బాగా పట్టిస్తే ఫిష్ ఫ్రై అనేది అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా కలుపుకున్నాక మినిమం 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని స్లోగా ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు స్లోగా 2 వైపులా తిప్పుకుంటూ ఆయిల్ అనేది స్పూన్తో నేను మీకు చూపిస్తున్న విధంగా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఫిష్ ఫ్రైకి ఆయిల్ అనేది కొద్దిగా చూసి వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రై చేసుకున్నాక ఆయిల్ అనేది దేనికి యూజ్ చేయలేం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో క్రిస్పీగా స్పైసీగా ఉండే కొరమీను ఫ్రై రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.